దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ కలిగిన శక్తివంతమైన బలమైన నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. ఈరోజు 34వ కీర్తనలో 12వ వాక్యం, 13వ వాక్యం, 14వ వాక్యం, 15వ వాక్యములో ఉన్నటువంటి వాక్యాలను మనం ధ్యానం చేద్దాం, అర్థాలను గమనిద్దాం. చదువుతున్నాను, వినండి. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? 13వ వాక్యం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా మీ పెదవులను కాచుకొనము. 14, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదికి దానిని వెంటాడము. 15వ వాక్యం, యెహోవా దృష్టి నీతిమంతుల మీదను నున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. బాగా వినండి ఈ మాటలు ప్రియులారా. బ్రతకాలని ఉన్నటువంటి మనం చాలా శ్రద్ధ వహించి నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి మాటలు ఇందులో చాలా స్పష్టంగా దేవుడు రాసిపెట్టాడు. దీన్ని తెలుగు బైబిల్లో వేరొక ట్రాన్స్లేషన్లో మనం చూస్తే ఎలా ఉందో చూడండి. నీవు ఎవరైనా సరే బ్రతుకు అంటే ఇష్టం ఉండి మంచిని చూడడానికి చాలా కాలం బ్రతకాలి అని కోరితే నీ నాలుక చెడుగు నుంచి కాపాడుకో, నీ పెదవులు మోసముగా పలకకుండా కాపాడుకో. చెడుగు నుండి వైదొలుగు, మంచినే చేస్తూ ఉండు, శాంతిని వెదుకు, దానిని వెంటాడు. యెహోవా దృష్టి న్యాయవంతుల మీద ఉంది, ఆయన చెవులు వారి మొరలను వింటూ ఉన్నాయి. ఇది తెలుగులో మనకి ఇచ్చినటువంటి మంచి భాగం అన్నమాట. కనుక ప్రియులరా, మరి ఇలాంటి విషయాలన్నీ మనం చూస్తుంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్త వహించవలసిన సమయము ఆసన్నమైంది. ఎందుకంటే బ్రతకాలని ఆశ ఉంది మనకి, మేలు నొందుచు బ్రతకాలనే ఆశ ఇంకా ఉండాలి. బ్రతకడం అనేది ప్రతి ఒక్కరికి ఆశే. మనం నిండు నూరేళ్ళి లోకంలో బ్రతకాలని, మన పిల్లలు వర్ధిల్లాలని, మనం వర్ధిల్లాలని, మనం ఎవరు కూడా రోగాలతో రొప్పులతో కాలం రాకముందే చనిపోవాలని ఏ మనుషునికి ఉండదండి. అందుకనే మనుషులు యోగా చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, జిమ్కి పోతూ ఉంటారు, మంచి ఆహారాన్ని తింటూ ఉంటారు, డైటింగ్ చేస్తూ ఉంటారు, పచ్చి కూరగాయలు తింటూ ఉంటారు, ఆకుకూరలు తింటూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ మనం చేసేది? బ్రతకాలని, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనే కోరిక ప్రతి మనుష్యునికి ఉంటుంది. అందులో సహజమది, ఉండాలి కూడా. అలాంటివన్నీ మనం చేయాలి, పాటించాలి. కానీ మనం బ్రతకాలని ఆశ మనకు ఉంటుంది, కానీ మనం చేయవలసినవి మనం చేయలేకపోతున్నాం. కారణం ఏంటిది అని అంటే, మేలు నొందొచ్చు అనేక దినాలు బ్రతకాల. ఇది చాలా విశేషమైన విషయం ప్రియులారా. మేలు నొందుచు అనేక సంవత్సరాలు బ్రతకాలి. ఒక సామెత మీకు గుర్తుంటుండొచ్చు, చాలామంది అంటుంటారు, ఇది కొత్తదేం కాదు. కాకి వలె కలకాలము జీవించే బదులు హంస వలె 6 మాసాలు బ్రతికితే చాలు అనేది ఈ లోకంలో మనం ఎప్పటి నుంచో వింటున్నటువంటి సామెత ఇది. కనుక మనం బ్రతకాలి, మనం చేయాలి అని అంటే మేలు నొందుతూ బ్రతకాలి. వాళ్ళ చేత వీళ్ళ చేత
చీ అని పెంచుకుంటూ ఛా అని పెంచుకుంటూ బ్రతకడం కంటే కూడా జాగ్రత్తగా బ్రతకడం మనకి కావాలి. కనుక అందరూ బ్రతుకుతూనే ఉంటారు, కానీ వారిలో మంచిని సంపాదించుకుంటూ బ్రతికే వాళ్ళు కొంతమంది, చెడులో జీవిస్తూ అనేకుల చేత అసహించబడుతున్నటువంటి వారు కొంతమంది ఈ సమాజంలో మన ఇరుగున మన పొరుగున చాలామంది కనపడుతూ ఉంటారు. అది బ్రతుకు కాదండి, దాన్ని జీవితం అని అనరు ఎవరు కూడా. కాబట్టి బ్రతకాలని ఆశ మనకుంది, దాన్ని పరిపూర్ణంగా బ్రతికిన ఈ 4 రోజులు మంచి వారమని అనిపించుకోవాలి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో మొదటి వాక్యం 2వ వాక్యాన్ని మాట్లాడుతూ ఏమంటారంటే, నా కుమారుడా, నా తండ్రి ఉపదేశాన్ని మరవబొద్దు, అవి నీకు దీర్ఘాయుష్యును సుఖజీవనముతో గడుపు సంవత్సరాలను శాంతిని నీకు ఇస్తాయి అని సొలొమోను రాజు గారు చెప్పారు. అవును పిల్లలు, దీర్ఘాయుషు సుఖజీవనముతో గడిపే సంవత్సరాలు, కష్టంతో రొప్పుతో రోగంతో ఉండేది కాదు, శాంతిని నీకు కలుగు చేస్తాయి అని చెప్పాడు. కాబట్టి మనం జీవించే ఈ 4 రోజులు మంచి పేరు కలిగి సంపాదించుకొని మనం ఈ లోకంలో జీవించాలి. దానికోసమే ఆయన చెప్పే మాటలేందంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను జాగ్రత్తగా చూసుకో అని అన్నాడు. చెడ్డ మాటలు, బూతు మాటలు, సరసోక్తులు, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది ఎంతవరకు సమంజసం? క్రైస్తవులైన వారు, సంఘములు ఉన్న వారు కూడా ఈ సరసోక్తులు, డబల్ మీనింగ్ మాటలు, కనుక అది మంచిది కాదు. కనుక మన నాలుకను చాలా అదుపు చేసుకోవాలి. ఈ నాలుక ఈ భూభాగం అంటే మన యొక్క శరీర అవయవాలలో అగ్ని వంటిది అని అంటాడు. ఈ నాలుక ప్రకృతి చక్రాన్ని చిచ్చుపెడుతుందని యాకోబు భక్తుడు చెబుతాడు. కాబట్టి నాలుకను చాలా జాగ్రత్తగా మనం వాడాలా, లేకపోతే ఏంటంటే ఈ ప్రకృతి చక్రాన్ని చిచ్చుపెడుతుంది పిల్లలు. కనుక మనం చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను జాగ్రత్త చేసుకోవాలి. రెండవది, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకోవాలి. గమనించండి, కపటమైన మాటలు, కీడు చేసే మాటలు, హాని చేసేటువంటి మాటలు, పొండాకోరి మాటలు, కుటుంబాలను కాల్చే మాటలు, భార్యాభర్తలను విడదీసే మాటలు, తల్లిదండ్రులను దూరం చేసేటువంటి మాటలు కొంతమంది చాలా సులువుగా మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళకి తప్పని కూడా అనిపించదండి, యథేచ్ఛగా మాట్లాడుతూ ఉంటారు. కనుక ఇలాంటి మచ్చ నాలుక కలిగినటువంటి, కుటుంబాలను చీల్చేటువంటి మాటలు మాట్లాడేటువంటి ఈ కపటమైన మాటలు మనం మానుకోవాలి ప్రియులారా. అవి మాట్లాడుకున్న మన పెదవులను మనం కాసుకోవాలి, కాపాడుకోవాలి. కాబట్టి అది చెప్పే మాటలు. మూడవదిగా, కీడు చేయటం మానాలి. ప్రతి ఒక్కడు కీడు చేసేవాడే తప్ప మేలు చేసేవాడు లేడు. వాడి లాభం కోసం, వాడు బాగుపడడం కోసం ఎంతమందినైనా కూలుస్తారు, ఎంతమందికైనా హాని చేస్తారు, ఎంతమందికైనా ద్రోహం చేస్తారు, ఎంతమందినైనా దోచుకు తింటారు. ఎంతమందికైనా ద్రోహం చేయడం అనేది అలవాటు చేసుకుంటారు. ఒక మనిషిని అడుగుతున్నాడు, వరే నువ్వు నమ్మక ద్రోహం చేసావురా, వాళ్ళు నిన్ను నమ్మితే వాళ్ళకి నీవు నమ్మకం ద్రోహం చేశావు అని అంటే, వాడు అన్నాడు, నమ్మకపోతే నేను ద్రోహం ఎలా చేస్తాను, వారు నమ్మారు కాబట్టి నేను ద్రోహం చేశాను అని అన్నాడు వాడు. ఇంత కీడు తలపెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా అని ఆ మనిషిని అడిగితే, అది తప్ప నాకు వేరేది ఏది చేత కాదు అన్నాడంట. ఎంత నీచమైనటువంటి తలంపు కదా.
కీడు చేయటం, హాని చేయటం, మోసం చేయటం, దోచుకు తినటం, అబద్ధాలు చెప్పటం తప్ప వాడికి రెండోది తెలియదంట. ఎంత దుర్మార్గమైన ఆలోచన ప్రియులరా! ఎంత హేయమైన తలంపులు, ఎంత నికృష్టమైనటువంటి జీవన విధానానికి వాళ్ళు బానిసలైపోయారో చూడండి. ఇంకొకటి, సమాధానమును వెదికి దానిని వెంటాడు అని అన్నాడు. కీడు చేయడం మాని మేలు చేయాలట. మేలు చేయి, నీకు చేతనైతే చెయ్యి, చేత కాకపోతే మానేసాయి. నీవు అన్నం పెట్టు, లేదనంటే అన్నం పెట్టే వారి యొక్క ఇల్లు చూపించు, కానీ వాడి కడుపు మీద గొద్దుకు. తిన్న ఇంటి వాసాలను లెక్కబెట్టేటువంటి ఆ నీచ అలవాటు మానుకో. కాబట్టి మనం ఏం చేస్తున్నామో జాగ్రత్తగా యోచించాల. సమాధానమును వెదికి దానిని వెంటాడు అని అన్నారు. సమాధానం ఎవరు? యేసుక్రీస్తే. యోహాను సువార్త 19వ అధ్యాయంలో పిలాతు దగ్గర యేసుక్రీస్తు నిలబడి, నేను సమాధానమును ప్రకటించడానికి ఈ లోకానికి పంపించబడ్డాను అని అన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక యేసుక్రీస్తుని వెదకి వెంటాడి ఆయన చూపించే త్రోవలో నువ్వు నడిచినట్లయితే నీ జీవితము దేదీప్యమైన కాంతిలో ఉంటుంది. ఎంతకాలమై నువ్వు బ్రతకాలని ఈ లోకంలో ఉంటుందో అంతకాలం క్షేమంగా దేవుని చేతను మనుషుల చేతను మంచివాడవని నీవు అనిపించుకుంటావు. కనుక మనం అనేకుల చేత మంచి వాళ్ళమని అనిపించుకుందాము. దేవుని బిడ్డలారా, మంచి వాళ్ళముగా బ్రతుకుదాం, మేలు చేయుచూ బ్రతుకుదాం, ఉపకారులముగా బ్రతుకుదాం, అనేకుల చేత కీర్తి ఘనతలు పొందుకుంటూ బ్రతుకుదాం. వాళ్ళ చేత వీళ్ళ చేత చీ అని చా అనేటువంటి ఆ నీచ వృత్తిని విడిచిపెడదాం. మంచిని వెదకి, సత్యమును వెదకి, మేలు చేయుచు ఈ లోకములో మనం జీవిద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.